హై టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ అండర్లో ఉన్నటువంటి ఎస్ఎస్బి సహస్ర సీమాబల్ అంటారన్నమాట. ఇది పారామిలిటరీ ఫోర్సెస్. వీటిలో మనకు ట్రేడ్స్మెన్ ఉద్యోగాలు భర్తీ చేసుకోవడానికి మనకు చాలా సంవత్సరాల తర్వాత, అంటే మనకు ఆఫ్టర్ 3 ఇయర్స్ తర్వాత వచ్చినటువంటి నోటిఫికేషన్ అన్నమాట. ఓవరాల్గా 800 పైగా పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. పర్మనెంట్ ట్రేడ్స్మెన్ కానిస్టేబుల్ ఉద్యోగాలు. ఈ నోటిఫికేషన్కి ఆంధ్ర అండ్ తెలంగాణ ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు వీడియోలో వచ్చేసి మీకు పూర్తి డీటెయిల్ చెప్తాను. ఏం పోస్టులు భర్తీ చేస్తున్నారు, క్వాలిఫికేషన్ ఏంటి, ఏ పోస్ట్కి ఏజ్ లిమిట్ ఎంత ఉంది, అండ్ ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, అండ్ సెలక్షన్ ప్రాసెస్ ఇదే ఉంటుంది ప్రతిదీ. కాబట్టి ఎవరైతే పారామిలిటరీస్లోనో అండ్ ఎస్ఎస్బి ట్రేడ్స్ అనేది మనకు చాలా పీస్ఫుల్ లైఫ్ అనమాట. ఎలాంటి రిస్క్ అనేది చాలా తక్కువ అయితే ఉంటుందన్నమాట ఈ ఫోర్సెస్కి. కాబట్టి ఎవరైతే ఇలా డ్రీమ్స్ పెట్టుకున్నటువంటి వాళ్ళు కంపల్సరీ మీరు వీడియోని ఎండ్ వరకు చూసి క్వాలిఫికేషన్ ఏజ్ లిమిట్ కానీ డెఫినెట్ అప్లై చేసుకోండి. ఏపీ అండ్ తెలంగాణ ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమేల్. అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్క స్మాల్ క్వశ్చన్ అంటే చాలా మంది చూస్తుంటారు, లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీకోసం ఇంత టైం కేటాయించి నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మీకు అప్డేట్ ఇస్తున్నాం కాబట్టి కంపల్సరీ మీద లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అదేవిధంగా మీకు ఇటువంటి అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి బ్రదర్. ఇక మనకు మెయిన్గా టాపిక్ పిలిపినట్టయితే మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ అండర్లో ఉన్నటువంటి ఎస్ఎస్బి నుంచి మనకు ట్రేడ్స్మెన్ నోటిఫికేషన్ అయితే వచ్చిందని చెప్పాను కదా, ఇదే అనమాట ఇది. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో మార్చ్ 21 నుండి 27 మధ్యన వచ్చే ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ మనకు ప్రింట్ అయితే రావడం అయితే జరిగింది అనమాట. ఇది అంటే మనకు రేపు శనివారం అయితే మనకు నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో ప్రింట్ అవుతుంది. అంటే ఆల్రెడీ ప్రింట్ అయిపోయింది, మనకు అదర్ సోర్సెస్ ద్వారా మనకు నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. అండ్ ఈ నోటిఫికేషన్ మనకు ఓవరాల్గా 827 ట్రేడ్స్మెన్ కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేస్తూ ఉన్నారు. అండ్ డ్రైవర్ ఉద్యోగాలు కూడా భర్తీ చేస్తున్నారు. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేస్తారు. వచ్చేసి మనకు ఇంపార్టెంట్ డేట్స్ అనమాట. ఎస్ఎస్బి ట్రేడ్స్మెన్కి అప్లై చేసుకోవాలంటే ఇంపార్టెంట్ డేట్స్ ఉన్న మనకు మార్చ్ 21, 2026 మనకు ఆ రోజున ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ వస్తుంది కాబట్టి ఆ డేట్ నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. అండ్ అప్లై లాస్ట్ డేట్ చేసుకున్నట్టయితే మనకు 30 డేస్ అయితే మనకు టైం అయితే ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది. మనకు నెక్స్ట్ మంత్ ఏప్రిల్ 20, 2026 నెక్స్ట్ మంత్ 20 తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ మనకి ఎగ్జామ్ డేట్ అయితే ప్రజెంట్ అయితే మనకు మెన్షన్ చేయలేదు. ఒకవేళ అప్డేట్ వస్తే కానీ మా టెలిగ్రామ్ గ్రూప్ మీకు ప్రతి అప్డేట్ ఇస్తాను కాబట్టి అక్కడ మీరు జాయిన్ అవ్వండి. అండ్ ఇంకోటి మీకు ఎస్ఎస్బి ట్రేడ్స్మెన్ నోటిఫికేషన్ కావాలంటే కనుక మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మనం అప్డేట్ ఇది చేసి అక్కడ పిన్ చేసి పెడతాను అనమాట. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు వేకెన్సీ డీటెయిల్స్, క్వాలిఫికేషన్ మొత్తం కూడా చూసుకుంటే ఈ నోటిఫికేషన్ మనకు చాలా రకాల పోస్టులు భర్తీ చేస్తున్నారు. ముందులోన వాటిలో కానిస్టేబుల్, వాషర్ మ్యాను, బార్బరు, వాటర్ క్యారియరు అండ్ వెయిటరు, టైలరు, గార్డెనరు, కోబ్లరు ఈ పోస్ట్ భర్తీ చేస్తున్నారు. సిటిజన్ ఆఫ్ ఇండియా అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక మిగతా పోస్టులు డ్రైవరు, వెటర్నరీ, కార్పెంటరు అండ్ అదేవిధంగా నర్సింగ్, ఆర్డినరీ ఇవైతే ఉన్నాయి కదా, ఇవి కూడా సిటిజన్ ఆఫ్ ఇండియా అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ వేకెన్సీ డేట్స్ చూసుకున్నట్టే మీరు వీడియోని ఎండ్ వరకు చూడండి. మీరు వీడియోని ఓపిక కొద్ది ఎండ్ వరకు చూస్తే మీకు ప్రతి డీటెయిల్ తెలుస్తుంది అనమాట. ఏ కేటగిరీకి ఎన్ని వేకెన్సీ చూసుకోండి. ఇక్కడ ముందుగా కానిస్టేబుల్, వెటర్నరీకి 34 వేకెన్సీతో ఉన్నాయి. మీరు కేటగిరీ అయితే చూసుకోవచ్చు. కానిస్టేబుల్ డ్రైవరు 553 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. యూఆర్ వాళ్ళకు 244, ఈడబ్ల్యూఎస్లకు 45, ఓబీసీలకు 145, ఎస్సీ వాళ్ళకు 81, ఎస్టీ వాళ్ళకు 38. కానిస్టేబుల్ గార్డినర్ 41 వేకెన్సీతో ఉన్నాయి. కానిస్టేబుల్ వాటర్ క్యారియర్ 5 వేకెన్సీతో ఉన్నాయి. ఇవి యూఆర్ వాళ్ళు మాత్రమే, అంటే ప్రతి క్యాస్ట్ వాళ్ళు కూడా యూఆర్ ఏజ్ లిమిట్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. కానిస్టేబుల్ కోబ్లర్కి వచ్చేసి 25, యూఆర్ వాళ్ళకు 15, ఈడబ్ల్యూఎస్లకు 1, ఓబీసీలకు 1, ఎస్సీ వాళ్ళకు 6, ఎస్టీ వాళ్ళకు 2. కానిస్టేబుల్ టైలర్కి వచ్చేసి 41, అండ్ కానిస్టేబుల్ వాషర్మ్యాన్కి వచ్చేసి 74, అండ్ కానిస్టేబుల్ బార్బర్కి 43. ఇక నెక్స్ట్ వెయిటర్కి వచ్చేసి 3, కార్పెంటర్కి 7 వేకెన్సీస్, నర్సింగ్ ఆర్డినరీ 1, అది కూడా యూఆర్ వాళ్ళు. యూఆర్ అంటే ప్రతి క్యాస్ట్ వాళ్ళు కూడా యూఆర్ ఏజ్ లిమిట్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. అండ్ అప్రాక్సిమేట్లీ ఈ నోటిఫికేషన్ మనకు 827 వేకెన్సీ అయితే భర్తీ చేస్తున్నారు. ఇవి ఆల్ ఓవర్ ఇండియా మొత్తం వేకెన్సీ అనమాట. స్టేట్ వైజ్ వేకెన్సీ అయితే ఉండవు. అండ్ మనకు ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీరు కేటగిరీ వైజ్గా చూసుకోవచ్చు అనమాట. యూఆర్ వాళ్ళకి ఎన్ని, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్కి ఎన్ని ఉన్నాయి ప్రతి చూసుకోండి. అయితే ఎవరైతే ఎస్ఎస్బి ట్రేడ్స్మెన్కి సెలెక్ట్ అవుతారో వాళ్ళకు శాలరీ అనేది మనకు ఇంక్రీజ్ చేయడం అయితే జరుగుతుంది. అంటే ఎంత ఉంటుంది ఏంటి చూసుకుంటే ప్రతి ట్రేడ్కి లెవెల్ 3 కింద మీకు శాలరీ అయితే ఉంటుంది. బేసిక్ పే మీకు 21,700 నుండి 69,100 వరకు రావడం అయితే జరుగుతుంది. ఇది ఓన్లీ 7th CPC కింద మనకు శాలరీ అయితే వస్తుంది. ఒకవేళ మీరు జాబ్ సెలెక్ట్ అయ్యి మీరు ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్నారనుకోండి, మీరు పోస్టింగ్ వచ్చేటప్పుడు మనకు 8th CPC వచ్చిందనుకోండి, 8th పే కమిషన్ అనేది మీకు శాలరీ అనేది ఇంకా పెరుగుతుంది అనమాట. ప్రజెంట్ మీకు బేసిక్ పేనే 21,000 ఉంది కదా, బట్ అన్ని ఎలిమెంట్స్ కలుపుకుంటే కనుక మీకు ప్రజెంట్ ఎంత వస్తుందంటే 60,000 పైగా మీకు శాలరీ అయితే వస్తుందన్నమాట. ఈ నోటిఫికేషన్కి ఎవరైతే సెలెక్ట్ అయిన క్యాండిడేట్ వాళ్ళకు. ఇక నెక్స్ట్ మనకు అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే ఈ నోటిఫికేషన్కి 100 రూపీస్ అయితే పేమెంట్ అయితే చేయాలి. ఈ 100 కూడా యువర్ ఈడబ్ల్యూఎస్, ఓబీసీ బాయ్స్ మాత్రమే పేమెంట్ అయితే చేయాలి. ఇక రిమైనింగ్ క్యాండిడేట్ వాళ్ళు ఎవరుతున్నారో ఎస్సీ వాళ్ళు కానీ, ఎస్టీ వాళ్ళు కానీ, ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్ వాళ్ళు కానీ, ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళు ఎవరు ఎవరుతున్నారో
వీళ్ళకు ఎలాంటి అప్లికేషన్ ఫీజు తెలీదనమాట. కాబట్టి మీరు ఫ్రీగా అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక రిమైనింగ్ క్యాండిడేట్ వాళ్ళు కంపల్సరీగా రూ. 100 మాత్రమే పేమెంట్ అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ మనకి ఏ విధంగా ఉంటుందంటే, మనకి ముందుగా వచ్చేసి ఫిజికల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. సెకండ్ వచ్చేసి మనకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. థర్డ్ వచ్చేసి మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసి, తర్వాత మనకు మెడికల్ టెస్ట్ కండక్ట్ చేసి జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది. ఇక్కడ వచ్చేసి మనకు ఫిజికల్ టెస్ట్ ఏ విధంగా ఉంటుందంటే, కానిస్టేబుల్, వెటర్నరీ, డ్రైవరు, గార్డినరు, వెయిటరు అండ్ వాటర్ క్యారియరు, టైలరు, వాచ్‌మ్యాన్, బార్బరు, కార్పెంటరు, నర్సింగ్ ఆర్డినరీ వీటికి వచ్చేసి మేల్ వాళ్ళకు 4.8 కిలోమీటర్స్ రన్నింగ్‌ని 24 మినిట్స్ కంప్లీట్ చేసుకోవాలి. గర్ల్స్ వచ్చేసి 2.4 కిలోమీటర్స్‌ని 18 నిమిషాల్లో కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక అదే విధంగా మనకు హైట్ వచ్చేసి కానిస్టేబుల్, వెటరనరీకి అప్లై చేసుకోవాలంటే మేల్ వాళ్ళు వచ్చేసి 170 సెంటీమీటర్లు, గర్ల్స్ వచ్చేసి 157 సెంటీమీటర్లు అయితే ఉండాలి. చెస్ట్ విషయానికి వస్తే ఇది ఓన్లీ మేల్ వాళ్ళకి మాత్రమే. నరాలనొప్పుడు 80, బ్రీతింగ్ తీసుకుంటే 85 అయితే ఉండాలి. ఒకవేళ ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళైతే గన మేల్ వాళ్ళకు 162.5 సెంటీమీటర్లు, గర్ల్స్‌కి వచ్చేసి 150 సెంటీమీటర్లు. నెక్స్ట్ పోస్ట్ కానిస్టేబుల్ డ్రైవర్‌కి మేల్ వాళ్ళకి హైట్ 170 సెంటీమీటర్లు. దీనికి మేల్ వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఎస్టీ వాళ్ళు మేల్ వాళ్ళైతే గన 162 సెంటీమీటర్లు అయితే ఉండాల్సి ఉంటుంది. ఇక మిగతా పోస్టులు ఏవైతే ఉన్నాయో కానిస్టేబుల్, గార్డినరు, వెయిటరు, వాటర్ క్యారియరు, కోబ్లరు, టైలరు, వాషర్‌మ్యాను అండ్ వెయిటరు, కార్పెంటరు, బార్బరు ఈ పోస్టులకు మేల్ వాళ్ళు వచ్చేసి 167.5 సెంటీమీటర్లు, గర్ల్స్ వచ్చేసి 157 సెంటీమీటర్లు. చెస్ట్ విషయానికి వస్తే నార్మల్ 77, బ్రీతింగ్ తీసుకుంటే 5 సెంటీమీటర్స్ అయితే ఎక్స్‌పీరియన్స్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఎవరైతే ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళు ఉంటారో కదా, మేల్ వాళ్ళు 162.5 సెంటీమీటర్లు, గర్ల్స్ వచ్చేసి 150 సెంటీమీటర్లు అయితే ఉండాల్సి ఉంటుంది. ఇక లాస్ట్ మనకు నర్సింగ్ ఏదైతే పోస్ట్ ఉందో కానిస్టేబుల్, దీనికి వచ్చేసి మేల్ వాళ్ళకు 165 సెంటీమీటర్ల హైట్ ఉండాలి. ఇంకా గర్ల్స్ వచ్చేసి 155 సెంటీమీటర్లు అయితే ఉండాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకు స్టేజ్ 2 వచ్చేసి మనకు రిటన్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఎవరైతే రన్నింగ్ అండ్ హైట్ ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి నెక్స్ట్ అనేది ఎగ్జామ్ అయితే ఉంటుంది, సిబిటీ. ఈ సిబిటీ ఎగ్జామ్ మనకు 2 అవర్స్ అయితే ఉంటుందన్నమాట. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ అయితే వస్తాయి. 100 క్వశ్చన్లు అయితే వస్తాయన్నమాట. ఇక క్వశ్చన్స్ వచ్చి మనకు సబ్జెక్ట్ వైజ్‌గా జనరల్ నాలెడ్జ్ నుంచి, మ్యాథమెటిక్స్ నుంచి, రీజనింగ్ అండ్ జనరల్ ఇంగ్లీష్ నుంచి అండ్ మనకు మినిమమ్ మార్క్స్ వచ్చేసి మనకు యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అండ్ ఎక్స్-సర్వీస్‌మెన్ క్యాండిడేట్ వరకు 50% మార్కులు అయితే రావాలి. ఇక ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్ వరకు 45% మార్కులు వస్తే మీరు ఎగ్జామ్ క్వాలిఫై అయినట్టు. బట్ జాబ్ రావాలంటే గనక మాత్రం కంపల్సరీ మీరు 80% మీరు జాబ్ చేస్తేనే స్కోర్ చేస్తే జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకు స్టేజ్ 3 మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఈ స్కిల్ టెస్ట్ వచ్చి ఎవరైతే ఎగ్జామ్ క్వాలిఫై అవుతారో, అంటే వాళ్ళు చెప్పినటువంటి కట్ ఆఫ్ రీచ్ అవుతారో వాళ్ళు మాత్రమే స్కిల్ టెస్ట్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి అయితే పిలవడం అయితే జరుగుతా ఉంది. మనకు స్టేజ్ 4 మెడికల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ స్కిల్ టెస్ట్ అయిపోయిన తర్వాత మనకు డీటెయిల్ మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. మెడికల్ టెస్ట్ అనేది, ఈ మెడికల్ టెస్ట్ మనకు ఎస్ఎస్‌జీడీ కానిస్టేబుల్‌కి ఏ విధంగా అయితే కండక్ట్ చేస్తారో సేమ్ అదే విధంగా కండక్ట్ చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ మన పేరు ఉందంటే మనకు ఉద్యోగం అనేది ఇవ్వడం అయితే జరుగుతా ఉంది. ఇక ఫైనల్‌గా మనకు ఏజ్ లిమిట్ అండ్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇక్కడ మనకు ఒక్కొక్క పోస్ట్‌కి ఒక్కొక్క విధంగా ఏజ్ లిమిట్ అండ్ క్వాలిఫికేషన్ అయితే వాళ్ళు మెన్షన్ చేశారు. కాబట్టి ఇక్కడ మీరు క్లియర్‌ఫుల్‌గా చూసుకోండి. మీకు ఏ దానికైతే ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉంటే దానికి మాత్రం అప్లై చేసుకోండి. ముందుగా కానిస్టేబుల్, వెటర్నరీ 18 నుండి 27 సంవత్సరాలు అయితే ఉండాలి. యూఆర్, ఈడబ్ల్యూఎస్ వరకు. క్వాలిఫికేషన్ విషయానికి వస్తే 10థ్ క్లాస్ పాస్ అయి ఉండాలి. సైన్స్ సబ్జెక్ట్ అనేది మనకు మెయిన్‌గా అయితే ఉండాలి. అండ్ మీకు 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. ట్రీట్మెంట్ అండ్ డిఫరెంట్ స్పెసిఫిక్ ఆఫ్ అనిమల్స్ వెటర్నరీ హాస్పిటల్స్‌లో మీకు ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది 1 ఇయర్‌ది. నెక్స్ట్ మనకు కానిస్టేబుల్ డ్రైవరు 18 నుండి 27 సంవత్సరాలు అయితే ఉండాలి. యూఆర్, ఈడబ్ల్యూఎస్ వరకు మాత్రమే. ఇక ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకు 3 ఇయర్స్ అడిషనల్‌గా ప్రతి పోస్ట్‌కి అయితే ఉంటుంది. ఇక క్వాలిఫికేషన్ విషయానికి వస్తే 10థ్ క్లాస్ పాస్ అయి ఉండాలి. అదేవిధంగా మీకు వ్యాలిడ్ హెవీ వెహికల్ సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి. ఈ 2 ఉంటే గనక మీకు అప్లై అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ పోస్టులు ఏవైతే ఉన్నాయో కానిస్టేబుల్, గార్డినర్, వాటర్ క్యారియర్, కోబ్లర్, టైలరు, వాషర్‌మ్యాన్, బార్బరు, వెయిటరు ఈ పోస్టులకు 18 నుండి 23 సంవత్సరాలు ఉన్నటువంటి యూఆర్, ఈడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే గనక 28 వరకు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్ అయితే గనక 26 వరకు అప్లై అయితే చేసుకోవచ్చనమాట. ఈ పోస్టులకు క్వాలిఫికేషన్ వచ్చేసి ఏ విధంగా పెట్టారంటే గనక ఇక్కడ మీరు కేర్‌ఫుల్‌గా చూసుకోండి. 10థ్ క్లాస్ అయితే మనకు మెయిన్‌గా అయితే పాస్ అయి ఉండాలి. 10థ్‌తో పాటు మీకు 2 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండాలి. ఒకవేళ మీకాడ 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ లేకపోతే మీకు 1 ఇయర్ ఐటీఐ కోర్సు రికగ్నైజ్డ్ ఏదైతే పోస్ట్ ఉంటుందో ట్రేడ్ అనేది, దానిలో మీకు ఐటీ సర్టిఫికేట్‌తో పాటు 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ కూడా ఉండాలి. లేదంటే గనక వొకేషనల్ కోర్స్ చేసి 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఇది కూడా చేయని వాళ్ళు ఎవరుతున్నారో, ఒకవేళ 2 ఇయర్స్ డిప్లొమా కోర్స్ చేసింటే కూడా సంబంధిత ట్రేడ్‌లోన మీరు అప్లై చేసుకోవచ్చనమాట. అండ్ ఇంకోటి మీరు కంపల్సరీగా స్కిల్ టెస్ట్‌ని మీరు పాస్ అయితే అవ్వాలి. మీరు ఏ ట్రేడ్‌కి అయితే అప్లై చేసుకుంటారో ఆ ట్రేడ్‌లో మీకు స్కిల్ టెస్ట్ ఉంటుంది. కాబట్టి చూసుకోండి. ఇక్కడ మాక్సిమం వచ్చేసి మనకేందంటే 10థ్ పాటు ఎక్స్‌పీరియన్స్ అయితే 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉంది కదా! ఈ 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్‌ని ఏ విధంగా తీసుకోవాలంటే, మీకు లోకల్‌లో ఉన్నటువంటి ఇప్పుడు సపోజు టైలర్ అనుకోండి. టైలర్ పోస్ట్‌కి మీరు అప్లై చేద్దాం అనుకుంటున్నారు. మీ లోకల్‌లో ఉన్నటువంటి టైలర్ షాప్స్ ఉంటాయి కదా! పెద్దవి. అక్కడికి వెళ్లి
వాళ్ళ కాడ లెటర్ ప్యాడ్ అని ఒకటి ఉంటుంది. వాళ్ళ షాప్‌కి సంబంధించినది లేదంటే వాళ్ళ దానికి సంబంధించినది. దాన్ని తీసుకొని మీ పేరు, మీరు ఏం వర్క్ చేశారో వాళ్ళ కాడ అండ్ ఎన్ని సంవత్సరాలు వర్క్ చేశారు, మీకెంత సాలరీ ఇచ్చారు, మీ స్కిల్స్ ఏంటి, మొత్తం కూడా మీరు కంప్యూటర్‌లో టైప్ చేసి ఆ లెటర్ ప్యాడ్ మీద కింద ఏదైతే టైలర్ షాపు హెడ్ ఉంటారు కదా! వాళ్ళతోటి సిగ్నేచరు అండ్ సీలు ఏపించుకొని అది అప్‌లోడ్ చేసి దాన్ని ఎక్స్‌పీరియన్స్ అంటారన్నమాట. అదే 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్. అలాగా మీరు కోబ్లర్ గాని, లేదంటే వాటర్ క్యారియర్ గాని, గార్డెనర్ గాని, బార్బర్ గాని, వెయిటర్ గాని, వాచ్‌మెన్ గాని మీరు 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అనేది ఆ విధంగా అయితే తీసుకోండి. అదేవిధంగా కానిస్టేబుల్, కార్పెంటర్‌కి 18-25 సంవత్సరాలు అయితే ఉండాల్సి ఉంటుంది. యువర్ ఈడబ్ల్యూఎస్ వరకు. క్వాలిఫికేషన్ విషయానికొస్తే 10థ్ క్లాస్ పాస్ అయి ఉండాలి. అదేవిధంగా మీకు 2 ఇయర్స్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండాలి. లేదా 1 ఇయర్ సర్టిఫికేట్ కోర్సు అంటే ఐటీఐ చేసినటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. లేదు అనుకుంటే గనక 2 ఇయర్స్ డిప్లొమా కోర్స్ చేసినటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఏదో ఒక మీకు ఒక క్వాలిఫికేషన్ సరిపోతుంది. ఇక మిగతా పోస్టు కానిస్టేబుల్, నర్సింగ్ ఆర్డినరీ 18-27 సంవత్సరాలు అయితే ఉండాలి. దీనికి 10థ్ క్లాస్ అయితే పాస్ అయి ఉండాలి. అదేవిధంగా మీకు ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ కోర్స్ అయితే చేసి ఉండాలనమాట. జాన్స్ అంబులెన్స్ ఆర్గనైజేషన్స్ లేదా రెడ్ క్రాస్ సొసైటీ ఆఫ్ ఇండియా ఈ రెండిట్లోన ఏదో ఒక దానిలో మీరు ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ అయితే కోర్స్ అయితే చేసి ఉండాలి. అదేవిధంగా మీకు మినిమమ్ 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటదనమాట. ఉన్నటువంటి వాళ్ళు ఈ పోస్ట్‌కి అయితే అప్లై అయితే చేసుకోండి. ఫైనల్‌గా వచ్చేసింది బ్రదర్. మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అండర్‌లో ఉన్నటువంటి ఎస్ఎస్‌బి నుంచి మనకు ట్రేడ్స్‌మెన్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి అప్రాక్సిమేట్‌లీ 800 పైగా ఇవన్నీ కూడా మనకు పర్మనెంట్ కానిస్టేబుల్ ఉద్యోగాలు. ఆఫ్టర్ 3 ఇయర్స్ తర్వాత వచ్చినటువంటి నోటిఫికేషన్ కాబట్టి డెఫినెట్‌గా మీరు అప్లై చేసుకోండి. ఎవరికైతే క్వాలిఫికేషన్ ఏజ్ లిమిట్ ఉంటుందో అండ్ మీకు ఎక్స్‌పీరియన్స్ కావాలంటే గన ఏ విధంగా తీసుకోవాలనేది ఏ వీడియో చెప్పాను కాబట్టి అది నేను చెప్పినటువంటి మెథడ్ అనేది ఫాలో అయ్యి తీసుకొని అప్లై చేసుకోండి. థాంక్ యూ.